సుబ్రహ్మణ్యం రెడ్డి గారు నమస్కారం. నమస్కారం రాజు గారు, బాగున్నారా? బాగున్నాను. మీరు వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ అని పెట్టి స్థాపించి తెలంగాణ హైదరాబాదులో వైఎస్ఆర్ గారి 76వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అసలు ఈ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించడానికి గల కారణాలు, ఆ సంస్థ ఉద్దేశాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అలాగే వైఎస్ఆర్ గారితో మీకున్న అనుబంధం కానీ, లేకపోతే ఆయన చేసిన పథకాల వల్ల కావచ్చు, ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, లేదా ఆయనలోని మంచితనాన్ని చూసో మీరు ఈ కార్యక్రమం మొదలుపెట్టారా? ఆయనతో ఉన్నటువంటి మీకు జ్ఞాపకాలు కానీ అటువంటివి ఏమన్నా ఉంటే అనుభూతులు కానీ వివరించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా వైఎస్ఆర్ అభిమానులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు నా నమస్మాంజలు. మీరు చెప్పినట్లుగా ఈ వైఎస్ఆర్ స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని, జయంతి కార్యక్రమాన్ని ఎందుకు చేయాలనే దానికి ముందుగా చెప్పడానికి, ఈ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని మేము అనేక సంవత్సరాలుగా జరుపుతున్నాం. ఇది కొత్తగా ఏం కాదు. అయితే ఈ సంవత్సరం వైఎస్ఆర్ స్ఫూర్తి అనే పేరుతో ఈ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ చేసినటువంటి మంచి పనుల్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినటువంటి వ్యక్తులు, ఆయనతో కలిసి పనిచేసినటువంటి వారు ఎంతోమంది వాళ్ళ అనుభవాలను పంచుకోవడానికి వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో గడిపినటువంటి రోజుల్ని ప్రజలకు తెలియజేసుకోవడానికి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, ఆ రాజశేఖర గారు చేసినటువంటి కార్యక్రమాలను చెప్పడం కోసం ఎలాంటి అవకాశం దొరుకుతుందనేటువంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా కాకుండా పార్టీలకు అతీతంగా ఒక వేదిక ఉంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కాబట్టి వారందరినీ ఒక వేదిక తీసుకొచ్చి వారందరినీ కలిపి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా, ఆయనతో పనిచేసినటువంటి పెద్దలందరూ కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ అనుభవాల్ని తెలియజేస్తారు. దాంట్లో మనం అందరూ కూడా భాగస్వాములు అవుతాం. రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా, ఒక లోక్సభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా, ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు. అప్పుడు ఆయన అందించిన సేవల్లో, ఆయన చేసిన పరిపాలనలో ఏ పథకాలు కానీ, ఎటువంటి పథకాలు కానీ, ఆయన పరిపాలనలో మీకు బాగా నచ్చినవి ఏ పథకాలు, ఎటువంటివి? అభివృద్ధి ప్రదాత, ఆరోగ్యశ్రీ దాత, జలయజ్ఞ స్ఫూర్తి ప్రదాత, రైతు బాంధవుడు, పేదల పాలిటి పెన్నిదైనటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక గంట కాదు, ఒక రోజు కాదు, సరిపోదు. ఎందుకంటే సంక్షేమానికి, అభివృద్ధికి పెట్టింది పేరు రాజశేఖర రెడ్డి గారు. మంచికి మారు పేరు రాజశేఖర రెడ్డి గారు. ఒక శత్రువుని కూడా దగ్గర చేర్చుకునేటువంటి గొప్ప గుణమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పాలంటే ముందుగా ఆరోగ్యశ్రీ. ఎంతోమంది పేదలు ఆనాడు కార్పొరేట్ వైద్యాలను అందుకోలేక ఎంతోమంది ఇబ్బంది పడే పరిస్థితుల్ని ఒక డాక్టర్గా నాడి తెలిసినటువంటి వ్యక్తిగా, రూపాయి వైద్యానికి ఆయన అందించినటువంటి వ్యక్తిగా ఆయన ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఎంతోమంది రోడ్డు యాక్సిడెంట్లో కావచ్చు, లేదా హార్ట్ అటాక్తో కావచ్చు, సమయానికి హాస్పిటల్కి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయినటువంటి వారు. దాన్ని గమనించి 108ని కుయ్యి అని ఆ రోజు స్థాపించి దేశంలోనే ఒక సంచలనం సృష్టించాడు. ఇకపోతే రైతుల పాలిట రైతు పక్షపాతి అని ఎందుకు పేరు తెచ్చుకున్నా అంటే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవసాయం దండగా, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పని
రైతుల్ని కొట్టి కాల్చి చంపారు. అవన్నీ చూసి ఆయన రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఒక రైతు బిడ్డగా ఆయన రైతులకి రుణమాఫీ చేశాడు. అదేవిధంగా ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఎన్నో ప్రాజెక్టులని ఆ జలయజ్ఞం ద్వారా చేశాడు. అలాంటి చెప్పుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని స్థాపిస్తే దాన్ని శంకుస్థాపన చేస్తే దాన్ని మూలపడేశారు, మరుగుపడిపోయింది. దాన్ని పునర్జీవనం పోశాడు. చేవెళ్ల ప్రాణహిత, గాలేరు నగరి, హంద్రీ రివా మన ప్రకాశం జిల్లాలో దక్షిణాసియాలోని అతిపెద్ద టెన్నెల్ సొరంగ మార్గం ద్వారా నీళ్లు ప్రవహించే విధంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ని వెలుగొండ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి పశ్చిమ ప్రాంతానికి దక్షిణ ప్రాంతానికి అందరికీ కూడా సాగునీరుని అందించాడు. పట్టిసీమ ఎత్తుపోతల పథకాన్ని ప్రారంభించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఆయన రైతులకు చేసినటువంటి ఆ రోజు రైతులు సుభిక్షంగా, వర్షాలు కూడా బాగా పంటలు బాగా పండాయి, ధరలు బాగా మంచి రేట్లు వచ్చాయి. ప్రతి రైతు కూడా కాలర్ ఎగరేసుకునేటువంటి రోజులు వచ్చింది. అందరూ కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. ఇకపోతే ముఖ్యంగా పేద విద్యార్థులు, ఆనాడు ఒక గవర్నమెంట్ స్కూళ్ళు సక్రంగా టీచర్స్ లేరు, సరిగా పాఠాలు చెప్పలేదు. కార్పొరేట్ స్కూల్కి పోవాలంటే ఎవరు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటిది ఎవరైనా సాయం అడిగితే ఎంతమందికి కొంతమంది సాయం చేయగలడు, అందరికీ చేయలేం కదా అనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమంది డాక్టర్ని, ఎంతోమంది ఇంజనీర్లు, ఎంతోమంది లాయర్లు, ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ తయారు చేసి ఈరోజు కొన్ని లక్షల మంది దేశ విదేశాల్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ డాక్టర్లా కానీ ఉండి ఈరోజు లక్షల్లో కోట్లలో జీతాలు సంపాదిస్తున్నారంటే మహానుభావుడు రాజశేఖర గారు పెట్టినటువంటి సలవ, ఆయన పెట్టిన భిక్ష, ఆయన వల్ల కొన్ని లక్షల కుటుంబాలు వెలుగొందాయి, అభివృద్ధి చెందాయి. వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాగా అభివృద్ధి చెందారు. ఈ కార్యక్రమాలన్నీ చూసి అక్కడ పక్క రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలు రాజశేఖర గారు ఎలా చేస్తున్నాడు, మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పనేసి అందరూ కూడా ఈ సంక్షేమ పథకాల బాట పడ్డారు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2 సార్లు ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. దానికి ముందు 4 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత 6 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో సిఎల్పి లీడర్గా లేదా పిసిసి అధ్యక్షుడిగా ఆయన పనిచేసిన రోజుల్లో అధికార పార్టీల్లో వణుకు పుట్టించాడు, వాళ్ళకి చెమట్లు పట్టించాడు. ఒక్కొక్కరికి నేసేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దడుచుకున్నారు. అలాంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు, ఇచ్చిన మాటని మాట తప్పం మడవ తిప్పం అని చెప్పినటువంటి గుణమైనటువంటి వ్యక్తి, ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఎవరైనా ఆయన కోసం ఒక పని కోసం ఒక అవసరం ఉంది, ఇబ్బంది అని చెప్పని ఆయన పోయి కలిస్తే అక్కడ వెంటనే అధికారులు పిలిపించి ఈ పని చేయమని చెప్పేవాడు. వాళ్ళు సార్ ఇది చేయడానికి వీలు కాదు, లేదు దీనికి జీవోలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలంటే అవన్నీ ఉంటే తర్వాత చూసుకుందామయ్యా, ముందు చేసి పంపించండి అని చెప్పేటువంటి వాడని చెప్పని ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది చెప్పారు. ఇంకెందుకు నేను వారి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళినప్పుడు తక్కువ అనుబంధం అయినప్పటికీ కూడా ఆయన భుజం తట్టి ఏం కావాలా, ఏం పని మీద వచ్చావు చెప్పని చెప్పి అడిగాడు. ఆ ఆప్యాయత, ఆయన పిలిచినటువంటి పిలుపు, ఆయన ఏ విధంగా మనల్ని చేరదీశాడో ఆ ఒక్క ఆప్యాయతకి నేను ఆయనకి అంతకుముందు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అభిమాని, కానీ ఇంకా మరింత ఆయన గుండెలో చోటు కట్టుకున్నాడు. ఈ రోజుకి నా ఫోటో పక్కన మా ఇంట్లో ఉన్నది ఒకే ఒక ఫోటో ఏదంటే రాజశేఖర గారితో నేను కలిసినటువంటి ఫోటో హైదరాబాద్లో. మా ఇంట్లో వచ్చి చూడండి, మా ఊర్లో మా అమ్మ ఫోటో ఉంది, తర్వాత మా రాజశేఖర గారిది నా ఫోటో ఉంది. ఈ విధంగా నేనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ఎవరైతే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళైతేమి, లేదా రైతు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళైతే, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఆయన ఫోటోని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళ గుండెల్లో ఆయన్ని గూడు కట్టుకున్నాడు. ఇకపోతే ₹2 కిలో బియ్యం, అంతకుముందు ప్రభుత్వం రామారావు గారు పెట్టినటువంటి ₹2 కిలో బియ్యాన్ని ₹5.70 చేస్తే మళ్ళీ రాజశేఖర గారు వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యం అందించాడు. డ్వాక్రా మహిళలకి రుణాలు ఇచ్చాడు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టి సంక్షేమ కార్యక్రమాల సృష్టికర్తలాగా అయినాడు. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇంకెవరు తొలగించలేని విధంగా పథకాలను ప్రవేశపెట్టాడు. ఎందుకంటే చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ పథకాలని
కొనసాగించాల్సిందే, లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేశాడు. అందువల్ల ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో, ప్రతి ఒక్క ఇంట్లో ఆయన ఫోటో ఈరోజు ఉందంటే దానికి నిదర్శనం. రాజశేఖర రెడ్డి గారు శాంతి భద్రతలు కాపాడడం కోసమో, ఒక ఉగ్రవాదాన్నో తీవ్రవాదాన్నో రూపుమాపడం కోసమో నక్సలైట్లని పిడబ్ల్యూజీ పీపుల్స్ వార్ గ్రూప్ ఆ రోజుల్లో ఆ గ్రూప్ వాళ్ళని చర్చలకి ఆహ్వానించారు ఆయన. కేంద్ర ప్రభుత్వం తప్పు అని చెప్పినా కూడా లేదు, నా రాష్ట్రంలో నేను శాంతి భద్రతలు నెలకొల్పాల్సిందే, వారితో చర్చలు జరపాల్సిందే, హత్యల్ని ఆపాల్సిందే, ఎన్కౌంటర్లను కూడా ఆపాల్సిందే అనేటువంటి సదుద్దేశంతో ఆయన చేశాడు. అది సత్ఫలితాలు ఇచ్చిందని అనుకుంటున్నారా మీరు? నిజంగా ఖచ్చితంగా ఇచ్చింది. ఎందుకంటే అంతకుముందు మనం చూస్తే మన రాష్ట్రంలో ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా ఏదో ఒకటి నక్సల్స్ దాడులను, హత్యలను, లేదో ఒకటి పేలుళ్లను చూస్తున్నాం. ఆ పోలీస్ స్టేషన్ బేల్చినారంటేనో, లేదా మాధవరెడ్డి గారి బాంబ్ బ్లాస్ట్ అంటేనో, లేదా అంతకుముందు చిట్టి నరసింహారెడ్డి గారి ఆయన్ని చంపారంటేనో, ఇలా చాలామందిని నక్సలైట్లు హతమార్చినటువంటి రోజులు చూసాము. కానీ అసలు ఎందుకు హతమార్చారు, ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళ సమస్యలు ఏంది? అంతకుముందు నుంచి ప్రభుత్వాలు ఏదో వాళ్ళని ఆ రోజుకి ఆ రోజు ఏదో కాల్పులు జరపడం అలాంటివి చేసేవాళ్ళు. కానీ ఈయన అలా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేశాడు. అసలు నక్సలైట్లు ఈ విధంగా చేయడానికి కారణం ఏంది, వాళ్ళ సమస్యలు ఏందని చెప్పని వాళ్ళని పిలిచి చర్చలకు ఆహ్వానించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి వారిని అందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి, ప్రజల్లోకి రాణించాడు. అందువలన ఈరోజు నక్సలిజం ఈ విధంగా అణిచిపోయింది అనడం కంటే కూడా తగ్గిపోయింది. వాళ్ళే స్వతంత్రంగా లొంగిపోయారు, ప్రజల్లోకి వచ్చి ఈరోజు మామూలుగా మనలో జనాల్లో జీవిస్తున్నారు. ఇకపోతే మీరు ఇక్కడ హైదరాబాద్లో మత కల్లాలు ఉద్యమాలని చెప్తున్నారు. అంతకుముందు మర్రి చెన్నారెడ్డి గారి హయాంలో కావచ్చు, అంతకుముందు మనం చూస్తే మత కల్లాలు ఏ విధంగా పేటరేగినాయో, ఏ విధంగా ఎన్నో రకాలైనటువంటి అలజడులు, రోజు ఎక్కడ చూసినా కర్ఫ్యూ, మీరు అన్నట్టు కర్ఫ్యూలు, దాడులు, లేకపోతే మత కల్లాలు, ఏదో ఒకటి పేపర్, టీవీ ఏది పెట్టినా అదే. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా మత కల్లోలం అనేటువంటి దాడులను ఇంకా మనం చూడలేదు, వినలేదు. ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమించాడు, అందరినీ చేరదీశాడు. ఆయనకి మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఇంకొక హిందూ కావచ్చు, ఇంకొక జైను కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేరదీశాడు. ముస్లింలకి 4% రిజర్వేషన్ని కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎప్పటికి కూడా మర్చిపోరు. ఈ స్వాతంత్రం మనం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అలాంటిది జరగలేదు. ఇక్కడ 2 చెప్పాలండి, మనకు ఎప్పుడు కూడా మంచికి మారుపేరు, సహనశీలి, గుణవంతుడు, దయార్థ హృదయుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఏ కల్లోలం ఉండదు, ఏ అలజడి ఉండదు, ఏ అల్ల కల్లోలం లేదు. అలాంటి మంచి వ్యక్తి ఉన్న రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఆయన కుటుంబం ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం. రాజశేఖర రెడ్డి ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు, ఆయన తండ్రి మరింత రాజారెడ్డి గారు మరింత పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనేటువంటి ఒక ప్రచారంలో ఉండేది అది ఆ రోజుల్లో. వాళ్ళు నిజంగానే ఫ్యాక్షనిస్ట్ కుటుంబమా వాళ్ళది? సార్, ఇప్పుడు రాజారెడ్డి గారి గురించి నాకు తక్కువ తెలుసు, ఎందుకంటే ఆయన గురించి తెలుసు. కానీ రాజారెడ్డి గారికి ఒక వర్గం, పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఏ రోజు అన్నానికి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళని సాయం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి, ఆయన రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత మీరు అన్నటువంటి ఫ్యాక్షనిజం ఎక్కడైనా చేసినట్లుగా కానీ, ఎవరి మీదైనా దాడులు జరిగినట్టు కానీ, ఆయన ప్రమేయం ఉన్నట్టు కానీ ఒక్కటి చెప్పండి చరిత్రలో. మీరు ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో, లేదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మన రాయలసీమలో ఎలాంటి ఫ్యాక్షన్ ఉద్యమం జరిగిందా? అంతకుముందు జరిగినాయేమో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు దానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేవాడు. ఇక్కడే ఒక ప్రశ్న వేస్తాం మిమ్మల్ని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే
తెలుగుదేశం సీనియర్ నేత ఒక మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగింది, అది ఫ్యాక్షనిస్ట్ హత్య అని చెప్పి అన్నారు కదా. మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హత్యలు జరగలేదు. లేదు, అది మీరు చెప్పిన దానికి పరిటాల రవి గారి హత్య అది అది ఫ్రాక్షనిజం కాదు, కొన్ని గ్రూపులు కొన్ని వర్గాలకు సంబంధించినటువంటిది. మధ్యల చెరువు సూరి కుటుంబానికి పరిటాల రవి గారి కుటుంబానికి ఉన్నటువంటి అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి వైరం, వాళ్ళకు ఉన్నటువంటి వైరంతో జరిగినటువంటి అది దాడిగా అనొచ్చు, హత్య అనొచ్చు. హత్య అనంతపురంలో జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబ కలహాలు, కుటుంబ వర్గ పోరు, దానివల్ల జరిగింది కానీ ఫ్యాక్షనిజం మీద కాదు. పరిటాల రవి హత్య జరిగిన మాట వాస్తవం. అది వర్గ పోరు అయ్యి ఉండొచ్చు, ఫ్యాక్షన్ పోరు అయ్యి ఉండొచ్చు. బట్ జరిగినప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, యువ నాయకుడుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆపాదించారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కావచ్చు, వేరే పార్టీల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కొంతమంది రాజకీయ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హత్య చేయించారు పరిటాల రవిని అనేటువంటిది వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరే అంటున్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి ఆపాదించారు అని, అంటే మీకే ఒక అవగాహన ఉంది ఆపాదించారు ఇది అనేది అంటే అభిప్రాయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక శత్రువు కూడా చెడు చేయనటువంటి వ్యక్తి, చిన్న ఏదైనటువంటి గొడవ కూడా చేయనటువంటి వ్యక్తి ఇలాంటి పనులు చేశారంటే ఎవరు కూడా నమ్మరు. కేవలం రాజకీయ స్వలాపేక్షతో, రాజకీయ దురుద్దేశంతో రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని డిఫేమ్ చేయాలని చెప్పనేసి కుట్రల పని ప్రతిపక్షాలు, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రతిపక్షాలు అందరూ కూడా వీళ్ళ మీద అపనిందలు మోపాలని ప్రయత్నం చేశారు. అందుకు రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పాడు అసెంబ్లీలో, మీరు నిజంగా మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, నా బిడ్డకు కానీ నాకు కానీ వీటికి ఎలాంటి సంబంధం లేదు, రాజకీయాల్లో నా బిడ్డ లేడు, అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేసి మీరు నిరూపించుకుంటామని చెప్పాడు. అంత దమ్ము ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆయనకి అలాంటి అలవాట్లు లేదు, అలాంటి వ్యక్తి కాదు. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ కుట్ర అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి హత్య అది ఫ్యాక్షనిస్ట్ హత్య అంటారా, దాన్ని ముఠా తగాదా అంటారా, వర్గ తగాదా అంటారా? ఆయన హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలని రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలా తీసుకున్నారు? రాజారెడ్డి గారి హత్య అది ఫ్రాక్షనా, ముఠాలా, లేదా ఇంకొకటి అనేది పక్కన పెడితే, అంత అన్యాయం జరిగినప్పటికీ కూడా, అంత దారుణంగా ఆయన్ని హత్య చేసినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయనకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఆ చేసినటువంటి ముద్దాయిలు వ్యక్తులు ఎవరు కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా ఏమీ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు అనుకుంటే వాళ్ళని చాలాసేపు ఎంత సమయం పడదు వాళ్ళ విధంగా కక్ష సాధింపులు కానీ ఏదైనా చేయాలనుకుంటే. కానీ అలాంటి సంఘటనలకి ఎక్కడా చోటు ఉండకూడదని, ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఆయన వాటిలన్నింటినీ కూడా ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఆయన సహృద భావంతోనే ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మీద ఫ్రాక్షన్ లీడర్ అనేటువంటి అపనింద వేసి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రలు నిక్కాపోతే ఆయన ప్రత్యర్థులు రాజకీయ నాయకులు రాయలసీమలో ఎంతోమంది ఉన్నారు, మీకు తెలుసు, చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ ఏ రోజైనా సరే వాళ్ళని రాజకీయంగా ఎదుర్కొన్నాడే కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా కక్ష సాధింపులకు వెళ్ళలేదు. అది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ మంత్రి పదవి ఊడిపోయిన తర్వాత, ఆ పదం వాడినందుకు బాధపడద్దు, ఊడిపోయిన తర్వాత, తీసేసిన తర్వాత, తొలగించిన తర్వాత ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొడాలి నాని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక సమస్య
నా నియోజకవర్గ పరిధిలో ఒక 20,000 పేద కుటుంబాల వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించాలి. నేను ప్రతిపక్ష పార్టీ వాడిని, మరి ఇస్తారో ఎవరో, మరి నా గుడివాడ నియోజకవర్గంలో పేదలు ఉండిపోతారు, వాళ్ళకి ఇళ్ళు లేవు అని గుడివాడ నుంచి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వరకు పాదయాత్ర చేసుకుని వచ్చి మరి రాజశేఖర రెడ్డి గారికి ఆయన విజ్ఞాపన పత్రం సమర్పించారు 20,000 పట్టాలు ఇమ్మని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు తెలుసా మీకేమన్నా ఆ విషయాల గురించి? అంటే ఇంతకుముందే చెప్పానండి, రాజశేఖర రెడ్డి గారికి పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. ఎవరు పోయి అడిగినా సరే, ప్రతిపక్ష పార్టీ అయినా సరే, అది న్యాయబద్ధమైనదైతే, ప్రజలకి కావాల్సిందైతే ఖచ్చితంగా కూడా చేసి పంపిస్తాడు, చేసి పంపించుంటాడు, ఖచ్చితంగా కూడా చేసి ఉంటాడు అనేది నా అభిప్రాయం. 27,000 కాదండి, ఆయన ఇచ్చారు 27,000 ఇల్లు, ప్రతి పేదవాడికి ఇల్లు. ఇంతకుముందు చెప్పినట్టుగా సంక్షేమ పథకాల్లో భాగంగా ఆయన పాదయాత్రలో ఏ విధంగా ప్రజల యొక్క బాధల్ని నేరుగా ప్రత్యక్షంగా చూశాడు. నేను ఉన్నాను, నేను విన్నాను అని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తిగా, మాట తప్ప మడవం తప్పనన్నట్టుగా ప్రతి ఒక్కరి పేదవాడికి ఇల్లు కట్టించిచ్చాడు. ఇకపోతే మీరు గుడివాడ కొడాలి నాని అన్నారు, ఆయనే కాదండి, బీజేపీలో ఈరోజు ఉన్నాడు ఎమ్మెల్యేగా వెంకటరామరెడ్డి గారు. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, నేనేదో ఒక పని మీద వెళ్తే ఆయనకి నన్ను కూర్చొని పెట్టి ఆ పని చేసి పంపించాడు అని చెప్పని. ఇలా ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని అడగండి, లేదా ఇంకొక టీడీపీ నాయకులు అడగండి, ఎవరు పోయినా సరే ఆయన పార్టీలు చూడండి, అది ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రాంతాలకు మేలు జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఖచ్చితంగా చేసి పంపించేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టిన తర్వాత ఆయన పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు అయ్యుండి అధికార పక్షం శాసనసభ్యుడిగా ఉండి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, ఎందుకంటే జగన్ గారి దగ్గర ఒక పాలసీ ఉంది, ఆ వేరే పార్టీల్లో నుంచి తన పార్టీలోకి రావాలంటే వాళ్ళకున్న పదవులు వదులుకుని నా పార్టీలో చేరాలని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అమలుపరుస్తూ చాలా సీనియర్ నాయకుడు, వాళ్ళ తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు రాష్ట్రానికి రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు, పశువర్ధ శాఖ మంత్రిగా చేశారు. ఆయన కుమారుడైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధికార పక్షంలో వదులుకుని రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే, నెల్లూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి, నెల్లూరు జిల్లా రాజకీయ ఉద్దండులకి పెట్టిన జిల్లా, అది పేరున్న జిల్లా. అటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా ఆయనని దూరం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఒక టాక్ ఉంది. దానికి మీరు కారణాలు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? ఆయన దూరం ఎందుకు పెట్టాడు? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది మాది ఒకే ప్రాంతం, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాము. వాళ్ళ తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ ఉద్దండుడు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కానీ, ఆ పార్టీ విజయానికి కానీ కారణమైనటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. వారికి ఉన్నటువంటి అనుభవం, ఆయనకి ఒక అసెంబ్లీ టైగర్గా పేరుంది. అసెంబ్లీకి ఏ రోజు కూడా ఆయన ఆబ్సెంటెడ్ కాడు, అసెంబ్లీకి టైంకి వెళ్తాడు, టైంకి వస్తాడు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఎవరు పోయినా సరే ఆయన పేపర్ మొక్క మీద రాసి పనులు చేసి ఆఫీసులకు పంపించి పనులు చేసి పంపించిన వ్యక్తి. అలాంటి రాజకీయ నేపథ్యము, 40 సంవత్సరాల అనుభవమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి వారసుడిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చారు. వారికి కూడా మంచి పేరు ఉంది. అక్కడ అందరిలో కూడా ప్రజల్లో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, కోవూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనకి ఆయన అంతకుముందు మీరు చెప్పినట్టుగా మంత్రి పదవులు, చక్కెర శాఖ మంత్రిగా అనేక మంత్రులు పదవులు చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన మంత్రి పదవి రాకపోవడానికి కారణాలు ఏంటంటే,
ఏ కారణాలు ఏం లేదండి. కొన్ని సోషల్ ఈక్వెన్సెస్ కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు, లేదా కొంచెం పార్టీలు అంతకుముందు సీనియారిటీలను దృష్టిలో పెట్టుకొని అందరికీ అన్ని వర్గాలను కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మొట్టమొదట అక్కడ బీసీ నాయకుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు. తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఓదార్పు యాత్ర నుంచి కూడా, పార్టీ పెట్టక ముందు నుంచి కూడా పార్టీలో నమ్ముకుని ఉన్నాడు. తర్వాత పార్టీ అధ్యక్షులుగా ఆ జిల్లాలో వైసీపీని నిలబెట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి రెండోసారి అవకాశం కల్పించాడు. ఆ నేపథ్యంలో ఒక జిల్లాకి ఎక్కువ మందికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎవరిని కూడా వేరే విధంగా చూడు, ఎవరిని కూడా పక్షపాత ధోరణితో చూడు. ఇది నేను మిమ్మల్ని పూర్తిగా ఖండిస్తాను. చెప్పండి. మీరు చెప్పినటువంటి విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తాను. ఎందుకని? ఒక జర్నలిస్ట్గా ఎందుకని? మీకున్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, కుల సమీకరణాలు కావచ్చు, దీన్ని నేను పూర్తిగా ఖండిస్తాను. ఓకే. ఆయన సలహాదారులు ఇచ్చినటువంటి తప్పుడు సలహాలతోటో, ఓపెన్గానే అంటున్నాను నేను, ఆయనకి సలహాదారులు ఇచ్చిన తప్పుడు సలహాలతోనో ఏదో రకంగానో బలమైన సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గము ఒక్కడు మంత్రిగా ఉంటే కొడాలి నానిని అతన్ని అవుట్ ఫ్రమ్ ద క్యాబినెట్. ఒక్క బ్రాహ్మణుడు ఎందుకు పనికిరాదు? మినిమం అది చిన్న పోస్టు, ఉపసభాపతి శాసనసభలో. ఆ బ్రాహ్మడు బూస్ట్ నిన్ను తొలగించేశాను. 2%, 3.5%, 4% వైశ్యులు ఉన్నారు, వాళ్ళ ఓటింగ్ కూడా కావాలి పార్టీకి. ఒక్కడు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అందులో ఆర్థిక రాజధాని విజయవాడ నుంచి ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా ఉంటే వైశ్యాస్ ఊస్ట్. మీ బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నేను అతని నియోజకవర్గానికి వెళ్ళి సర్వే చేశా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి 16% ఓటింగ్ ఉంది ఇండివిజువల్గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మీద. అటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎవరో తప్పుడు ఆరోపణలు చేస్తేనో లేకపోతే ఏదో రకంగా చేస్తేనో అటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు. సరే, అతను స్వార్థ రాజకీయాల్లో, అవినీతి రాజకీయాల్లో ప్రోత్సహించలేదని చెప్పి క్షత్రియ వర్గానికి చెందినటువంటి RRR క్షత్రియ వర్గాన్ని అతను పని చేయలేకపోతే మనం చేసి ఉండకపోవచ్చు, అతను అవినీతి చేయమని ఉండొచ్చు, మనం చేయకపోవచ్చు, దానికి అది వేరే కారణం. ఆ కారణం చూపించేసి క్షత్రియ వర్గాన్ని దూరం చేసుకున్నాం. క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు, కమ్మ సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా కాదనుకున్నప్పుడు పార్టీ 2029లో అధికారంలోకి రావాలి అని అంటే ఈ సామాజిక వర్గాలను అన్నిటినీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాడు, ఎలా తీసుకుంటాడు, వీళ్ళందరినీ ఎలా దగ్గరికి చేర్చుకోగలడు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీది నెల్లూరు జిల్లా కనుక రాజశేఖర రెడ్డి గారికి ప్రాంతాలు, కులాలు, మతాలు లేకపోవచ్చు. కానీ మీ జిల్లా వరకు, నెల్లూరు జిల్లా వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మీ పక్కనే ఉన్నటువంటి అటు పక్కన ఒక మంచి జిల్లా ఉంటుంది, ఇటు పక్కన మంచి జిల్లా, మీకు నెల్లూరు జిల్లాకి అటు పక్కన చిత్తూరు జిల్లా, ఇటు పక్కన ప్రకాశం జిల్లా, 2 జిల్లాలు కూడా మంచి జిల్లాలే. అయినప్పటికీ మీ జిల్లాకి, నెల్లూరు జిల్లాకి చేసిన అభివృద్ధి ఏమిటి? రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి గురించి చెప్పాలంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పారిశ్రామికీకరణ జరిగింది. ఎందుకంటే అనేకమైన పరిశ్రమలు స్థాపించాడు. వైజాగ్లో ఫార్మాసిటీ, అదేవిధంగా నక్కపల్లి ఫార్మాసిటీ, ఇకపోతే ప్రత్యేకంగా మచిలీపట్నం పోర్టు, మా నెల్లూరు జిల్లాకు వస్తే కృష్ణపట్నం పోర్టు కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, అపాచీ SEZ కావచ్చు, ఇఫ్కో కిసాన్ SEZ కావచ్చు, మ్యానుకూరు SEZ కావచ్చు, అదేవిధంగా ఇలా అనేకమైనటువంటి SEZలు వచ్చాయి. ఎక్కడ చూసినా కానీ పరిశ్రమలే. ఈరోజు శ్రీ సిటీ ఏరియాలో కొన్ని వందల పరిశ్రమలు, మల్టీనేషనల్ కంపెనీస్ అయితే మీ, ఇండియన్ కంపెనీస్ అయితే మీ కొన్ని వందల మంది కంపెనీలు ఉన్నాయి. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చూస్తున్నారు. ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతుంది.
ఈరోజు అక్కడ జనాలందరూ కూడా అంతకుముందు సైకిల్కి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈరోజు మోటార్ బైకుల్లో కార్లలో మంచి ఇళ్ళు కట్టుకుని హ్యాపీగా ఉన్నారు. ఇదంతగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి. ఒక్క నెల్లూరు జిల్లా కాదండి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనం కూర్చొని హైదరాబాద్లో మాట్లాడుతున్నామంటే హైదరాబాదు మహానగరం ఇంత అభివృద్ధి చెందిందంటే అంతకుముందు జరిగినటువంటి అభివృద్ధి వేరు. రెండు చెప్పాలండి. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అని మనం ఎలా చెప్తామో, రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అనేటువంటి చెప్పుకునేటువంటి రోజు ఇది. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే, రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెట్టింపు అభివృద్ధి అయిందండి. దానికి కారణం మనం హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశాడు. దానికి కనెక్టివిటీగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేని ఇచ్చాడు. ఇకపోతే మనకు హైదరాబాద్ ట్రాఫిక్తో ఏ రోజు చూసినా అల్లకల్లోలంగా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది గమనించి ఈ మహానగరాన్ని విస్తరించాలి అనేటువంటి ఉద్దేశంతో 174 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఒక ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ మహానగరం ఎంత దూరం విస్తరించిందో, ఎన్ని వందల కిలోమీటర్లకు విస్తరించిందో మీరు చూశారు. ఈరోజు కోకాపేటలో ఎకరా 50 కోట్లు 100 కోట్లు అమ్ముతుందంటే ఆ రోజు కాంపన్సేషన్ కానీ మీరు ఇంకోటి చూడండి, ఎకరా 10 లక్షలు 20 లక్షలు ఉంది. ఈరోజు 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అమ్ముతుంది. ఇకపోతే మెట్రో రైలు, అదేవిధంగా ఈ ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని అక్కడ అభివృద్ధి చెంది కొన్ని వందల ఎంఎన్సి ఐటీ కంపెనీలు వచ్చాయి. ఈ విధంగా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఏర్పడాయి. ఈ విధంగా ఈ హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేశారు. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రాంతం అని సంబంధం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కువ మంది ఆయన అటువంటి అభిమానులు ఉన్నారు. ఆయన చనిపోయిన రోజు బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందాక మీరు నెల్లూరు గురించి చెప్పారు. దురదృష్టవశాత్తు మా నెల్లూరుకి ఆ రోజు ఆయన వస్తున్నాడు. రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరుకి వెళ్ళి, చిత్తూరులో రచ్చబండ కార్యక్రమం ప్రారంభించి నెల్లూరులో మా స్టీల్ ఫ్యాక్టరీని ఒకటాన్ని శంకుస్థాపన ప్రారంభోత్సవం ఉండింది. ఆ కార్యక్రమానికి వస్తున్నాడని చెప్పి మేము అక్కడ జెండాలు ఫ్లెక్సీలు కట్టుకొని ఎదురు చూస్తున్నాం. కొంతసేపటికి ఈ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అయిందని ఒక వార్త విన్నాం. మాకు అప్పుడే ఒక రకమైనటువంటి ఆందోళన. తర్వాత సాయంత్రం కల్లా కూడా కనబడలేదనేటువంటి వార్త విని మేము ఎలా బాధపడ్డామో మాకు తెలుసు. ఆ రాత్రి మాకు వార్త అందింది ఇక లేరని మేము వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్కి తరలి వచ్చాము. మళ్ళీ పావురాలగొట్టుకి ఇంత వెళ్ళి అదంతా చూసి ఆయనతో పాటు మా నెల్లూరు నుంచి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన కూడా చనిపోతే ఆ బాడీని కూడా మేము తీసుకొని నెల్లూరుకి వెళ్ళాము. ఆ రోజు చూసాము ప్రజల్లో బాధ. ప్రతి ఇల్లు కూడా పోసిపోయింది, శోక సముద్రంలో మునిగిపోయారు ప్రజలందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా బాధలో మునిగిపోయారు. ఆ సమయంలో వారం 10 రోజులు ఎవరు కూడా సరే సంతోషంగా లేరు. అదే సమయంలో దీపావళి వచ్చింది, వినాయక చవితి పండుగ వచ్చింది. ఎక్కడ ఒక టపాసు పేలలేదు, పండగ చేసుకోలేదు. అంటే అంత బాధపడ్డ మన కుటుంబ సభ్యుల్లో చనిపోతే ఎంత బాధపడతామో అంతకంటే ఎక్కువ బాధపడ్డారు. అందుకే ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉంది. అలాంటి వ్యక్తిని మనకు ఇక పుట్టబాడు, ఇక రాజకీయాల్లో రాబోడు అనేది అంటే అభిప్రాయం నాది. జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ గారి గురించి చెప్పారు, మీకు తెలిసిన విషయాలన్నీ కూడా. ధన్యవాదములు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కొన్ని విషయాలు చెప్పండి. తప్పకుండా. ఆయన ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరు కానీ, ఆ పథకాల్లో కొన్ని పథకాల్లో ఉన్న లోపాలు ఉంటే ఆ లోపాలు కానీ, అటువంటివి మీకు తెలిసినవి కొన్ని తెలియజేయండి సుబ్రహ్మణ్యం గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తీసుకొని జన్మించాడు. ఆయన వారసుడిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఆయన అకాల దుర్మరణం చెందిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చాలని, రాజశేఖర రెడ్డి గారి ఇచ్చినటువంటి ఈ కుటుంబాన్ని అంతా కూడా మనల్ని నమ్ముకునేటువంటి ప్రజలకి దూరం కాకూడదని, వాళ్ళందరికీ దగ్గరగా ఉండాలని, మేలు చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన త్యాగం చేసి
రాజకీయాల్లో ఒక అలుపరిగిన పోరాటం చేస్తున్నాడు. ఆయన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని విని తట్టుకోలేక చనిపోయారో, హార్ట్ అటాక్తో కావచ్చు, ఏ విధంగా ఆ దిగ్భ్రాంతిని తట్టుకోలేక చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలని నేరుగా పరామర్శించి ఓదార్పు యాత్రని ప్రవేశపెట్టి ఓదార్పు యాత్ర చేసి తర్వాత పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యల్ని నేరుగా విని వాళ్ళందరికీ కూడా ఆ రోజు పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చాడు. నేను వచ్చాక నేను మీకు ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పినటువంటి ఇచ్చిన హామీల్ని ఆయన 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోని, అంటే ఒక పవిత్రమైనటువంటి గ్రంథంలాగా, ఒక భగవద్గీతని ఎలా మనం ప్రమాణం చేస్తారో కోర్టులో, అదేవిధంగా మేనిఫెస్టోని కూడా ఆయన నవరత్నాలు అనేటువంటి పథకాలని ప్రవేశపెట్టాడు. ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అంతకుముందు ప్రవేశపెట్టాడో వాటిని కొనసాగిస్తూ పునఃప్రారంభిస్తూ లేనటివి వాటికి కొన్ని పథకాలను జోడించాడు. ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, అదే వృద్ధులకి వృద్ధాప్య పింఛను ఈరోజు 4,000 రూపాయలు వస్తుందంటే అది ఎవరి పుణ్యం? జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు రుణాలు కావచ్చు, పేద విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా గోరుముద్ద, విద్యా వసతి, విద్యా దీవెన, ఇవన్నీ పోతే విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు. భావి తరాలకి భవిష్యత్తులో మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్లో మంచి విద్యా వ్యవస్థని తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్షరాస్యతని పెంచాడు. నాడు నేడు అనేటువంటి పథకం ద్వారా పాఠశాలలన్నిటి కూడా డెవలప్ చేసి నాణ్యమైనటువంటి విద్యను అందించాడు. పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చాడు, యూనిఫామ్స్ ఇచ్చాడు, బుక్స్ ఇచ్చాడు, వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టాడు. అన్ని కార్పొరేట్ స్కూల్కి ధీటుగా వాళ్ళకి అందించాడు. దానికి తోడు వాళ్ళకి అమ్మ ఒడిని అందించాడు. వాళ్ళ కుటుంబానికి ఆదుకున్నాడు. ఇలా ఆయన ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలతో పాటు మత్స్యకారులకు వృత్తి ఇచ్చాడు, నాయ బ్రాహ్మణులకు వృత్తి ఇచ్చాడు, ఆటో వాళ్ళకి, రిక్షా వాళ్ళకి, ఇలా పోతే ప్రతి ఒక్కరికి, లాయర్లకి, ఫాస్టర్లకి లేదా పూజారులకి, ఈ ముస్లిం ఇమాములకి అందరికి కూడా ప్రతి ఏదో ఒక విధంగా సాయం చేశాడు. పేదవాడు అనేది వాడు ఉండకూడదు, ఆకలితో ఇబ్బంది పడకూడదని చెప్పనేటువంటి చేశాడు. అంతకుముందంతా బియ్యం 2 రూపాయలు ఉన్నది, ఉచితంగా బియ్యం ఇచ్చాడు. ఇంటింటిగా బియ్యం పంపించాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకి పెంచాడు. మనం 1,00,000 రూపాయలు ఉద్యోగం చేస్తే కూడా 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకోవాలంటే ఇబ్బంది పడతాం 5 లక్షలకి. అలాంటిది 20 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీని పెంచాడు. అదేవిధంగా విలేజ్ క్లినిక్స్ని ఏర్పాటు చేశాడు. ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని పెట్టాడు. ఉద్దానంలో కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా కాకుండా కార్పొరేట్ హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇకపోతే ఆయన సంక్షేమం ఒకవైపు, ఇక అభివృద్ధి ఒకవైపు. అభివృద్ధిలో భాగంగా గాంధీ కలలకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి దాదాపు 15,000 గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి నేరుగా ఎక్కడ ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంటికి వాళ్ళకి సేవలు అందించేదానికి ఉదయం అప్లై చేసి సాయంత్రం కల్లా వాళ్ళకి రిప్లై వచ్చే విధంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వాళ్ళకి పెన్షన్, ఇంటికి నేరుగా అవతాతలకి పెన్షన్ అందించాడు. ఇవన్నీ కూడా అందించాడు. అదేవిధంగా ఇక రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాడు. రైతులకి విత్తనాలు సబ్సిడీ ద్వారా ఇచ్చాడు. రైతులకి పురుగు మందులు ఇచ్చాడు. రైతులను అన్ని విధాలు ఆదుకున్నాడు. అదేవిధంగా రైతులకి రైతు భరోసాని ఖాతాల్లో వేశాడు. ఇంకా ఈ విధంగా రైతుకు మద్దతు ధర ప్రకటించాడు. ఇకపోతే పారిశ్రామిక రంగం చెప్పాలంటే స్వాతంత్రం రాకముందు మనకు ఎన్ని పోర్టులు ఉన్నాయో చూడండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు 8 పోర్టులు, ఫిషింగ్ హార్బర్స్, షిప్ యార్డ్స్ని ఏర్పాటు చేశాడు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి ఆ మెడికల్ కాలేజీల వల్ల ఎంతోమంది డాక్టర్లు ఈరోజు మనకు ఇతర దేశాలకు పోయి చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో చదువుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కార్పొరేట్ వైద్యం అంతుంది. అదేవిధంగా ఈ పోర్టులు ఏదైతే ఉన్నాయో
వీటికి అనుబంధ సంస్థలు పరిశ్రమలన్నీ కూడా వచ్చి ఆ యాన్సిలేటరీ యూనిట్స్ ద్వారా ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళందరికీ కూడా 70% స్థానికులకి ఉద్యోగాలు అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చాడు. అదేవిధంగా ఆ స్థానికులకి ఉద్యోగాలు ఎవడే కాకుండా ఎవరైనా డిగ్రీ చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టారు. ఇలా ఆయన ఎన్నో చేశాడు. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశాడో అంతకి 10 రెట్లు చేశాడు. ఆయన ఒక అడుగు ముందుకేసి ఈయన 10 అడుగులు ముందుకేసి ప్రజలకి సేవలు అందించాడు. ఇలా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ డ్వాక్రా మహిళలకి రుణాలని ఇవ్వడే కాకుండా కూడా రుణమాఫీ చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే పేదవాడు అనేటువంటి వాడు ఉండకూడదు, ఎవరు ఆకలితో ఇబ్బంది పడకూడదు అని చేశాడు. మద్యపాన నిషేధాన్ని రామారావును నిషేధిస్తే ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏదైనా వచ్చి 2019 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారికి 151 సీట్లు వస్తే 151 సీట్లు వచ్చినాయి కనుక దగ్గర ఈయన పెట్టిన ప్రవేశ పథకాలు కూడా 151 కంటే ఎక్కువ ఉన్నాయి. సామాజిక వర్గాల సమీకరణను కూడా ఆయన పూర్తిగా అవలంబిస్తూ పాటిస్తూ దాదాపు 70-75 కార్పొరేషన్లు బీసీల్లో కూడా ఉన్నటువంటి కులాలను కూడా మళ్ళీ వేరువేరుగా చేసి వాళ్ళకి కూడా సపరేట్ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఓడిపోవడానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలుపు కోసమో స్వార్థం కోసమో చేయలేదు, ప్రజల కోసం రాష్ట్రం కోసం చేశాడు. ఆయన ఏదైతే మీరు అన్నారు చూడండి, ఇప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో నామినేటెడ్ వర్కల్లో కూడా 50% వాళ్ళకి ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% వాళ్ళకి అవకాశం కల్పించాడు. రాజ్యాంగంలో మనకు అవకాశం లేకపోయినా కానీ ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలని నేరుగా పేదల ఖాతాల్లోకి వేశాడు. నాన్ డీబీటీ ద్వారా 1,50,000 కోట్లు అంటే 4,20,000 కోట్ల రూపాయలని ప్రజల ఖాతాల్లోకి ప్రజలకు అందించినటువంటి గొప్ప వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఉద్యోగాలు మన రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒకే రోజు 1,60,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. 2,20,000 మంది వాలంటీర్లు ఇచ్చాడు. దాదాపు 30,000 మంది నుంచి 50,000 వరకు డాక్టర్లని, వైద్య సిబ్బందిని నియమించాడు. ఇలా 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాడు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఉద్యోగాలు అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయారని మీరు అంటున్నారు. ప్రజలు వాళ్ళు ఎందుకంటే 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, 40% ఇంకో పార్టీకి ఉన్నాయి. ఈ తటస్థ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతిపక్షాలు కుట్రలు చేసి, విషప్రచారం చేసి, దుష్ప్రచారం చేసి, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరిపోతలు చేశారు, పప్పు బెల్లాల్లా పంచిపెట్టాడని ఒక పక్క చెబుతూ, ఒక పక్క మేము అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాము, ఆయన 4,000 ఇస్తే మేము 5,000 ఇస్తాము, ఆయన 15,000 అమ్ముడు ఇస్తే మేము 18,000 ఇస్తామని చెప్పని ఇలా ప్రజల దగ్గరికి ఇలా మోసం చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇంకొక పక్క ఏదైతే ఆ రోజు మన భూ సమగ్ర సర్వే ద్వారా ప్రజలకి చేస్తుంటే మీరు కొత్త భూ చట్టం తీసుకొచ్చి మీ భూములన్నీ లాక్కునేస్తాడని విషప్రచారం చేశారు. ఆ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో ఈరోజు పరిపాలన మీరు చూస్తున్నారు. ఇలా అబద్ధాలతో వాళ్ళు అధికారంలోకి మోసంతో వచ్చారు. ఇక రకరకాల కారణాలు అవన్నీ వద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయాడనేది కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా పోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు. ఈరోజు తెలుగుదేశంకి ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు.
ఈ రోజుకి ఎన్నికలు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నాడు కదా ఆ రోజు. ఈరోజు అదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి అధికారంలో డంకా మెజారిటీతో గెలుస్తాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం రెడ్డి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.